అలాగే యేసులో మరి ఆయన బాగా అన్నీ తెలిసినవాడు, సమస్తం ఎరిగినవాడు అని చెప్పి ఎవరో చెప్పారు. ఒకసారి అవి చూస్తే కనుక యోహాను సువార్త 8వ అధ్యాయం 42వ వచనంలో నా అంతటి నేను వచ్చి ఉండలేదు, ఆయన నన్ను పంపాను, పైన ఒక ఆయన ఉన్నాడు. అలాగే యోహాను సువార్త 5వ అధ్యాయం 30వ వచనం నా అంతటి నేను ఏమీ చేయలేను, నన్ను పంపిన వాని చిత్త ప్రకారమే చేయగు. అసలు యేసు సొంతంగా ఏమీ చేయలేడు, నిస్సహాయుడు. యోహాను సువార్త 8వ అధ్యాయం 48వ వచనం చదివినట్లయితే ఆయన తప్ప, ఆయన పంపిస్తే నేను ఏదైనా చేస్తానని యేసుప్రభువు ఒక నిస్సహాయ వ్యక్తిగా మాట్లాడాడు అనే విషయానికి ఆలోచన చేస్తే దిస్ ఇస్ ద అరేంజ్మెంట్ ఆఫ్ ద ట్రినిటీ, అది త్రిత్వంలో ఉన్న విషయం. ఎందుకంటే తండ్రి కుమారుని మాట వినండి అని మాట్లాడుతూ ఉంటాడు. మత్తయి సువార్త 17వ అధ్యాయం 5వ వచనం చదివినట్లయితే తండ్రి జోక్యం చేసుకుని కుమారుడే సర్వాధికారం కలిగిన వాడు, అతడి మాట వినండి అంటాడు. కుమారుడు అంటాడు తండ్రి మాట వినమంటాడు, మరల కుమారుడు పరిశుద్ధాత్మ మాట వినమంటారు. అంటే దిస్ ఇస్ ద అరేంజ్మెంట్ ఇన్ ద ట్రినిటీ, త్రిత్వములో వారు ముగ్గురు ఆ రీతిగా అరేంజ్ చేసుకుంటారు. ఆ విషయాన్ని గమనించని మనం చేస్తున్నాం. మత్తయి సువార్త 8వ అధ్యాయం 21-22 వచనాల్లో శిష్యుల్లో మరి ఒకడు, ప్రభువా నేను మొదట వెళ్ళి నా తండ్రిని పాతి పెట్టుటకు నాకు సెలవిమ్మని అడగగా యేసు అతను చూచి నన్ను వెంబడించము, మృతులు తమ మృతులను పాతి పెట్టు కొననిమ్మని చెప్పాను. ఇది నాకు చాలా తీవ్రమైనటువంటి అభ్యంతరకరం. మత్తయి సువార్త 8వ అధ్యాయం 21వ వచనంలో మృతులు పాతి పెట్టుకోవచ్చు అనే విషయం దగ్గరికి వస్తే అది ఆ యొక్క శిష్యుడికి అప్పుడే ఆ యొక్క తండ్రి చనిపోయిన కాన్సెప్ట్ కాదు. ఎందుకంటే యూదులకు ఉన్న ట్రెడిషన్ ప్రకారము ఆల్రెడీ చనిపోయిన తర్వాత 1 ఇయర్ తర్వాత, అంటే యూదుల యొక్క ట్రెడిషన్ మనం చూసినట్లయితే చనిపోయిన వారి యొక్క ప్రియమైన వారికి బోన్స్ తీసుకుని వారు మరొక సమాధులు అంటే భూమి మీద పాతి పెట్టడం అనేది ట్రెడిషన్ ఉంటది. దానికి వెళ్తాను అన్నాడు. అందుకే యేసుప్రభువు వారు మృతులు తమ మృతుల్ని పాతి పెట్టుకోమని చెప్పడం జరిగింది. అంటే ఆల్రెడీ చనిపోయి చాలా రోజులు అయింది. ఆ కాన్సెప్ట్ లో ప్రభు మాట్లాడుతున్నారు. మార్కు సువార్త 10వ అధ్యాయం 18వ వచనంలో నన్ను సత్పురుషుడిని ఎలా చెప్పుచున్నావు, పైన ఒక్కడున్నాడు ఆయనే తండ్రి, ఆయనే సత్పురుషుడు, నేను సత్పురుషుడిని కాదు అని చెప్పి ఇక్కడ చెప్తున్నాడు. ఇంకా యేసుప్రభువు వారు సత్పురుషుడు అని నన్ను ఎలా అన్నావు అని అంటే నేను దేవుడు అనే విషయం నువ్వు గ్రహించావా అని ప్రశ్నలో యేసుప్రభువు వారు అడగడం మనం చూస్తామా. మత్తయి సువార్త 24వ అధ్యాయం 36వ వచనంలో ఆ దినమును గూర్చియు ఆ గడియని గూర్చియు తండ్రి మాత్రమే ఎరుగును, ఏ మనుష్యుడైనను పరలోకమందరి దూతలైనను కుమారుడైన నాకు కూడా తెలియదు అని చెప్తున్నాడు. ఆయన సర్వజ్ఞానం చెప్పారు, అసలు నాకేమీ తెలియదు అంటున్నాడు. అంతేకాదు నా రాకడ అనేది నాకు కూడా తెలియదు అని యేసుప్రభువు వారు అనడానికి కారణం ఏంటంటే ఆ అపోస్తలుల కార్యాలు 1వ అధ్యాయం చదివినట్లయితే కాలములో అన్ని కూడా తండ్రి తన స్వాధీనంలో ఉంచుకుంటారు. దిస్ ఇస్ ఆల్సో అరేంజ్మెంట్ ఇన్ ద ట్రినిటీ. ఒక్కొక్క వ్యవస్థను చూసుకుంటారు. సో మీ రామాయణం కోసం చూస్తారు, ఆయన బైబిల్ కోసం చూస్తారు. అదే రీతిలో యేసుప్రభువు వారు ఒక పని, తండ్రి ఒక పని, కాలములో నిర్ణయించడం అనేది తండ్రి పని. కాబట్టి యేసుప్రభువు వారు కుమారుడికి కూడా తెలియదు అన్న విషయం మనం చూస్తాం. ఆయన హీ నోస్ ఎవ్రీథింగ్, ఆయనకు అన్ని విషయాలు తెలుసు. బైబిల్ యోహాను సువార్త 16వ అధ్యాయం 30వ వచనం చూస్తే సమస్తం ఎరిగిన వాడు అనే మాటలు చూస్తాం. చాలా రెఫరెన్స్లు మనం చూస్తాం. యేసుప్రభువు వారికి లాజరు యొక్క మరణం కోసం, లాజరు యొక్క పరిస్థితులన్నీ తెలుసు. అంతేకాదు ఆయన అప్పగించబడబోతున్నారు, అలాగే ఆయన యొక్క సెకండ్ కమింగ్, ఎవ్రీథింగ్, అన్ని విషయాలు ఆయన ముందుగానే ప్రవచిస్తారు. అంటే హీ నోస్ ద టైం, ఆయనకు ఆ సమయం తెలిసిన వాడుగా మనం చూస్తాం. రాముల వారికి సమయం తెలియదు. అలాగే అసలు అంజూరపు చెట్టుకి ఏ కాలంలో పళ్ళు కాస్తాయో తెలియక అక్కడికి పోయి పళ్ళు లేక దాన్ని శపించడం కూడా బైబిల్లో, అంటే ఎంత అజ్ఞానం! ఇక్కడ ఒక కామన్ మ్యాన్ కు ఉండేటటువంటి విచక్షణ జ్ఞానం కూడా యేసులో కనపడట్లేదు. అంజూరపు చెట్టు యొద్దకు వస్తే అది జనరల్ ఇష్యూ, అది పెద్ద మ్యాటర్ కాదు, అందరికీ తెలిసిన విషయమే. మనకి ఆలోచన చేస్తే మన భారతదేశంలో ఉన్న వారికి చాలా వేసవి కాలంలో మామిడి పళ్ళు కాస్తాయి అనే విషయం మనకు తెలుసు. సో ఆ యేసుక్రీస్తు వారికి కూడా తెలుసు. కానీ ఎందుకు అలా మాట్లాడాడు అంటే అక్కడ ఒక ఆత్మీయ పాఠం నేర్పించడానికి. ఎందుకంటే ఒక విశ్వాస, అంజూరపు చెట్టు విశ్వాస సాదృశ్యం కనుక విశ్వాసి అన్ని వేళలా ఫలించాలి, ఈ కాలం అంటూ ఆ కాలం అంటూ కాదు అనే విషయాన్ని నేర్పించడానికి ప్రభు మాట్లాడడం మనం చూస్తాము. అలాగే యెషయా గ్రంథం గురించి చెప్పారు. నేను గత డిబేట్లో చాలా విపులంగా చెప్పాను. కన్యక గర్భవతి కుమారుని కనును అని ఆ కాలంలో జరగాల్సింది. అది ఎప్పుడో 700 సంవత్సరాల తర్వాత కాదు. మీరు మొత్తం కాంటెక్స్ట్ అంతా చదివితే ఇశ్రాయేలీ రాజు, సిరియా రాజు వీళ్ళిద్దరూ కలిసి యోధారాజు మీద దండెత్తి వస్తారు. యోధారాజు భయపడుతుంటే నువ్వు భయపడకు, నిన్ను రక్షిస్తాను, కావాలంటే ఒక సూచన జరిగింది. అదేంటంటే కన్యక గర్భవతి కుమారుని కంటాడు, ఒక పిల్లాడు పుడతాడు. ఆ పిల్లాడు పెద్దవాడై పాలు పెరుగు తేనెలు తినే లోపు ఆ ఇద్దరు రాజులు నాశనం అవుతారని ఉంది. అంటే ఆ ఇద్దరు రాజులు ఆ కాలంలో నాశనం అవ్వాలి. 700 సంవత్సరాల తర్వాత పిల్లాడు పుట్టి వాళ్ళకి ఆ భయం, దానికి దీనికి సంబంధం లేదు కదా. యెషయా గ్రంథంలో ఆ కాలంలో చెప్పబడిన సందర్భాన్ని తీసుకెళ్ళి మీరు కాదు బైబిల్లో రచయితలు ఏం చేశారంటే మత్తయి, మార్కు
ఈ రచయితలు వీళ్ళు యేసుకి ఆపాదించారో క్రియేటెడ్ స్పష్టంగా. కన్యక గర్భం యొద్ద ఆలోచన చేస్తే అక్కడ కేవలం ఆహాజు వీరి కోసం రాయబడి ఉంది కదా అంటారు. బైబిల్ యొక్క ప్రవచన లక్షణాలు ఏమిటంటే సొలొమోను యొద్దకు వచ్చినప్పుడు యేసుప్రభు తండ్రి అయిన దేవుడు సొలొమోను కోసం మాట్లాడుతూ, అంటే దావీదుతో మాట్లాడుతూ సొలొమోను కోసం చెప్తూ ఉంటాడు, యేసుప్రభు వారి కోసం చెప్తాడు. దేర్ ఇస్ ఎ డ్యూయల్ ప్రాఫెసీస్ ఇన్ ద వన్ స్టేట్మెంట్. బైబిల్లో ఒకే స్టేట్మెంట్ లో 2 ప్రాఫెసీలు కనబడతాయి. బైబిల్ అంతా ఇదే మనకు కనబడుతుంది. అందుచేతనే కన్యక గర్భం అని యేసుప్రభు వారి కోసం చెప్పబడింది. ఆ తర్వాత పుట్టే కుమారుడు పెరుగుతున్నాడు, ఇదంతా ఆ యొక్క ఆహాజు అక్కడున్న సిరియా అశ్షూరు రాజుల కోసం చెప్పబడింది. యేసు కన్యక పుట్టడం చాలా ఇంపార్టెంట్, కీలకమైన విషయం. కానీ 2 సువార్తల్లో మాత్రం ఇది ఉంది. ఇప్పుడు యేసుని సిలువ వేయడం అనేది ఎంత ఇంపార్టెంటో కన్యక పుట్టడం అనేది కూడా అంత ఇంపార్టెంట్. మరి సిలువ వేసిన 4 సువార్తలు రాసినప్పుడు ఆయన కన్యక పుట్టడం 4 సువార్తలు ఎందుకు రాయలేదు? అలాగే కన్యక విషయం 4 సువార్తలు ఎందుకు రాయబడలేదు అంటే 4 సువార్తలు 4 భాగాలు మాట్లాడతాయి. సో దాని తర్వాత అడిగినట్లయితే నేను మాట్లాడతాను. తర్వాత యోహాను 5:18లో దేవుడు నా సొంత తండ్రి అని చెప్పి దైవ దోషం చేశాడు గనక యూదులు ఆయన చంపాలి అనుకున్నారు. దీన్ని బట్టి మీకేం అర్థమవుతుంది? యెహోవాని తండ్రి అని చెప్పుకోవడం వాళ్ళ ధర్మశాస్త్రం ప్రకారం తప్పని కదా. వీడు దైవదోషం చేస్తున్నాడంటే వాళ్ళకి దైవం గురించి ధర్మశాస్త్రం ఎవరిచ్చారు? మోషే ఇచ్చారు కదా. దాని ప్రకారం నాకు సొంత తండ్రి. వాళ్ళ నమ్మకం ఏంటి? దేవుడు ఒక్కడే, ఆయనకి పెళ్ళాం బిడ్డలు లేరు. ఈయనేంటి నేను సొంత తండ్రి అంటున్నాడు అంటే ఆయన భార్య ఉందా అని డౌట్ వచ్చింది ఆమెకి. కాబట్టి తప్పు. యేసు చెప్పుకున్నంత మాత్రాన అది మనం ప్రామాణికంగా తీసుకోవడానికి లేదు. మీరు యేసు కంటే సుప్రీం క్యారెక్టర్ ఎవరున్నారు బైబిల్లో? యెహోవా ఉన్నాడు. యెహోవా చెప్పాడా నా కుమారుడు ఉన్నాడు? అంతేకాకుండా యెహోవాను తండ్రి అని అనకూడదు అని ధర్మశాస్త్రం ఉంది అన్నారు. కానీ యెహోవా తండ్రి అని, మెస్సీయకు తండ్రి అని కీర్తన 2వ అధ్యాయంలో రాయబడింది, సామెతలు 30వ అధ్యాయంలో రాయబడింది. బైబిల్ అంతా యెహోవా తండ్రి కుమారుడు అనే విషయం చాలా స్పష్టంగా రాయబడింది. ఇది మీరు అడిగిన ప్రతి ప్రశ్న సమాధానం అయిపోయి, సో మీరు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాలి.